అడ్డగోలుగా వెళితే ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే బతుకులు కూలిపోవడానికి, భవిష్యత్తు ప్రశ్నార్థకమవడానికి పెద్ద టైం పట్టదు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా కూడా దీనికి అతీతమేమీ కాదు. అగ్రరాజ్యం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన వేళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచ దేశాలకు అప్పులు ఇచ్చే అమెరికాకు అప్పులు పెరగడమేంటి? ఏం జరుగుతోంది? అసలు అమెరికాకు ఉన్న రుణాలు ఎంత? ఎందుకు చేయాల్సి వచ్చింది? అమెరికా అప్పులు ప్రపంచాన్ని ఎందుకు టెన్షన్ పెడుతున్నాయి? అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న అమెరికా, జీడీపీని మించిపోయిన అమెరికా అప్పులు, ప్రపంచానికి అప్పులిచ్చే యూఎస్కు అప్పులేంటి? అమెరికాకు ఈ స్థాయిలో అప్పు ఎందుకు? ప్రస్తుతం అమెరికాకు ఉన్న అప్పులు ఎంత? రుణభారం మోగిస్తున్న డేంజర్ బెల్స్ ఏంటి? ప్రపంచంలోనే అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాంటి దేశాన్ని ఇప్పుడు అప్పుల భయం వెంటాడుతోంది. పెరుగుతున్న వడ్డీ భారంతో రోజురోజుకు ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పెరుగుతున్న పరిస్థితి. 5 నెలల కింద అప్పు $38 ట్రిలియన్ ఉండగా అంతలోనే మరో ట్రిలియన్కి పైగా పెరిగింది. ఇది ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా అప్పులు పెరుగుతూ ఉండడం అమెరికా ఆర్థిక క్రమశిక్షణపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ అప్పులపై చెల్లించాల్సిన వడ్డీ భారం ఇప్పుడు పెద్ద సంక్షోభంగా మారుతోంది. రక్షణ బడ్జెట్, మెడికేడ్ లాంటి కీలక ప్రజా సంక్షేమ పథకాలపై ఖర్చు చేసేదానికంటే ఎక్కువగా కేవలం అప్పుల వడ్డీలకే అమెరికా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇది చాలదా ఆ దేశ అప్పుల భారం ఏ రేంజ్లో ఉంది అని చెప్పడానికి? దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేటాయించే నిధుల కంటే వడ్డీలే ఎక్కువగా ఉండడం ఆ దేశ భవిష్యత్తుకు ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఈ వడ్డీ భారం రాబోయే 10 ఏళ్లలో రెట్టింపు అవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికా ప్రస్తుత అప్పు $39.5 ట్రిలియన్. ఇందులో $31.8 ట్రిలియన్ జనాల దగ్గర ఉండగా, మిగిలిన మొత్తం ప్రభుత్వంలోని వివిధ భాగాల మధ్య అంతర్గత అప్పులుగా ఉన్నాయి. ఈ రేంజ్ అప్పులకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు చేసిన అప్పులు కావివి. చాలా సంక్షోభాల ప్రభావంతో ఈ రేంజ్లో పెరిగాయి. 2008 ఆర్థిక సంక్షోభం, 2020ల ప్రారంభంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులు, ఆ తర్వాత కూడా ప్రభుత్వం వరుసగా భారీ బడ్జెట్ లోటులతో కొనసాగడంతో ఆర్థిక వృద్ధి కొనసాగినప్పటికీ ప్రభుత్వ అప్పులు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు జీడీపీని దాటేశాయి. ఇదే ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నమోదైన రికార్డులను బద్దలు కొట్టే దిశగా అమెరికా అప్పులు సాగుతున్నాయి. అమెరికా అప్పులు జీడీపీ మధ్య రేషియో 122%గా ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, తాను వసూలు చేసే ప్రతి డాలర్ ఆదాయానికి అమెరికా దాదాపుగా $1.5 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఒక దేశం చేసే అప్పు ఆర్థిక వ్యవస్థపై ఎంత భారం వేస్తుందనేది కొలవడానికి డెట్ టు జీడీపీ రేషియోను కొలమానంగా చూస్తూ ఉంటారు. ఇది పెరిగే కొద్దీ ఇతర ఉత్పాదక రంగాల్లో యూజ్ చేయాల్సిన వనరులను అప్పులు మింగేస్తాయన్నమాట. అప్పులు పెరిగే కొద్దీ ప్రభుత్వం వడ్డీ రేట్లపై మరింత సున్నితంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫెడరల్ వ్యయంలో ప్రతి ఏడూ డాలర్లలో $1కు పైగా వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. వడ్డీ రేటు కేవలం 0.1% పెరిగినా 10 ఏళ్లలో $379 బిలియన్ అదనపు భారం పడే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికా డాలర్ ఇప్పటికీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉండడం, ట్రెజరీ డేట్ పెట్టుబడిదారులకు సురక్షితం కావడంతో ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అప్పు తీసుకునే అవకాశం అమెరికాకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే సర్కారు పనితీరును నిష్పక్షపాతంగా పర్యవేక్షించే అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థ అయిన GAO అంటే గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ పెరుగుతున్న అప్పులపై హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లోటులను ఇప్పుడే కంట్రోల్ చేయలేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక పరిణామాలు తప్పవని అంటోంది.
బడ్జెట్ లోటును తగ్గించేందుకు ఏటా చర్యలు తీసుకోకపోతే వచ్చే 10 ఏళ్లలో ప్రభుత్వ అప్పు ఆర్థిక వ్యవస్థ వృద్ధి కంటే రెండింతల వేగంతో పెరిగే అవకాశం ఉందని, మరో 30 ఏళ్లలో ఆ అప్పు దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే దాదాపు 2.5 రెట్లు అవుతుందని జీఏఓ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లోనే అత్యధిక బడ్జెట్ లోటు ఉన్న దేశాల్లో ఒకటిగా అమెరికా ఉంది. సెప్టెంబర్తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 6% బడ్జెట్ లోటు ఉంటుందని అమెరికా కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఇక పెరుగుతున్న అమెరికా అప్పులు ఆ దేశ జనాలపై భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అప్పులు పెరిగితే మరింత ఎక్కువ వడ్డీతో ప్రభుత్వం రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వేతనాల పెరుగుదల తగ్గిపోతుంది. వస్తువులు, సేవల ధరలు పెరుగుతాయి. వ్యాపార సంస్థల పెట్టుబడులు కూడా తగ్గిపోతాయి. ఇదే ఇప్పుడు ఆర్థిక నిపుణులను టెన్షన్ పెడుతోంది. అమెరికాకి మాంద్యం ముప్పు ముంచుకొస్తోందని ఫెడ్ రిజర్వ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. వినియోగదారుల వ్యయం తగ్గడం, వడ్డీ రేట్ల నిరంతర పెరుగుదల కారణంగా ఈ ప్రమాదం తీవ్రమైంది. అలాంటిది పెరుగుతున్న అప్పులు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో 2008 మాంద్యాన్ని మించిన సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఊస్టింగ్ అవుతున్నాయి. నిత్యావసరాల ధరలు భయంకరంగా పెరిగిపోయాయి. ఇంధన ధరలు కూడా విపరీతంగా పెరగడం ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికలు పంపుతోంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుందన్న సంకేతాలు రాజకీయ వ్యవస్థలోనూ అలజడికి దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితికి పశ్చిమాసియా యుద్ధమే కారణం అనే విశ్లేషణలు వినిపించినా, నిజానికి అసలు సంక్షోభానికి మూలాలు కొన్నేళ్ల కిందే ఉన్నాయనే వాదన లేకపోలేదు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా వ్యవస్థను ట్రంప్ మరింతగా కూలదోశాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అడ్డగోలు నిర్ణయాలు, యుద్ధాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత అగాధంలోకి నెట్టేస్తున్నాడు ట్రంప్. ఇది అప్పుల రూపంలో బయటకు కనిపిస్తోంది. దీంతో ఆ దేశమే కాదు, ప్రపంచం కూడా టెన్షన్ పడుతోంది. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనే మాట ఉంది. అమెరికాలో జరిగేదేది అమెరికాతోనే ఆగిపోదు. అక్కడ ప్రతి పరిణామం ప్రపంచం దిశను డిసైడ్ చేస్తుంది. దీంతో ఇప్పుడు ఆ దేశంపై పెరుగుతున్న అప్పుల భారం ప్రపంచంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుందనే చర్చ నడుస్తోంది. అప్పులు ఇలానే పెరుగుతూ పోతే జరగబోయేదేంటి? ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఖాయమా? భారత్ మీద ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? అమెరికాలో జరిగేది అమెరికాతో ఆగదు. అమెరికా అప్పుల ప్రభావం ప్రపంచంపై ఎంత? ఏ దేశంపై ఎలాంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? అమెరికా అప్పులతో భారత్కు సవాళ్లు తప్పవా? ఆర్థిక నిపుణుల హెచ్చరికలు ఏంటి? అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు అందుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపిన పరిస్థితి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదమైతే అందుకున్నారు, కానీ పెరుగుతున్న అప్పును కంట్రోల్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. 2020 ప్రారంభంలో అమెరికా అప్పు $23.2 ట్రిలియన్ ఉండేది. అయితే గత 6 ఏళ్లలో ఏకంగా 17 ట్రిలియన్ల అప్పు పెరిగిందన్న మాట. అమెరికా చరిత్రలో ఇదే ఎక్కువ అప్పు. ఆ దేశ ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీ చెల్లించడానికే ఖర్చవుతున్న పరిస్థితి. ఓవైపు అప్పులు పెరుగుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ఇక యుద్ధాల పేరుతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు మరింత ఖర్చు పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు మంచిది కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వడ్డీ చెల్లింపుల కోసం అమెరికా రోజుకు దాదాపు $2 బిలియన్ ఖర్చు చేయాల్సి వస్తూ ఉండగా, దీంతో ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, సామాజిక భద్రతపై ఖర్చు తగ్గించే అవకాశం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా వృద్ధి తగ్గిపోతే ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం పడుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే మిగిలిన దేశాల్లోనూ పెరగడం ఖాయం. అది ఓవరాల్గా ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వరల్డ్ వైడ్గా వ్యాపారాలు, పెట్టుబడులు, బ్యాంకింగ్ వ్యవస్థలు అమెరికన్ డాలర్, యుఎస్ ట్రెజరీ బాండ్లపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఇప్పుడు పెరుగుతున్న అప్పులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు క్రియేట్ చేస్తున్నాయి. పెరుగుతున్న అమెరికా అప్పులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా 5 రకాల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. మొదటిది ప్రపంచవ్యాప్తంగా పెరిగే వడ్డీ రేట్లు. అమెరికా తన అప్పులపై వడ్డీ చెల్లించేందుకు మరిన్ని బాండ్లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది.
అప్పుడు గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరుగుతాయి. దీంతో భారత్తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అప్పులు, హోమ్ లోన్లు మరింత భారంగా మారే ఛాన్స్ ఉంటుంది. రెండో కారణం డాలర్ విలువపై ప్రభావం. భారీ అప్పుల కారణంగా అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్పై నమ్మకం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల్లో డాలర్ వాటాను తగ్గించి బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నాయి. మూడోది పెట్టుబడులు వెనక్కి. అమెరికా తన అప్పుల కోసం వడ్డీ రేట్లను పెంచినప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు సేఫ్ ప్రాఫిట్ కోసం తమ డబ్బును అమెరికా మార్కెట్లలోకి మళ్లిస్తారు. దీంతో వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇక నాలుగోది ద్రవ్యోల్బణ భయం. అమెరికాలో అప్పుల భారం పెరిగి ఆర్థిక మందగమనం ఏర్పడితే అది ప్రపంచవ్యాప్త ఎగుమతులను దెబ్బతీస్తుంది. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి వరల్డ్ వైడ్గా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఐదోది బాండ్ మార్కెట్లలో అస్థిరత. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ నిధులను సురక్షితమైన పెట్టుబడిగా భావించి యుఎస్ ట్రెజరీ బాండ్లలో దాచుకున్నాయి. అలాంటిది ఇప్పుడు అప్పులతో అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడితే ఆయా దేశాల ఆర్థిక నిలువల విలువ పడిపోతుంది. అమెరికా అప్పులు పెరిగితే ఆ ప్రభావం భారత్ మీద నేరుగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. అప్పులను కంట్రోల్ చేయడానికి అమెరికా వడ్డీ రేట్లు పెంచితే అప్పుడు డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. రూపాయి బలహీనంగా మారుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ లాంటివి డాలర్లలోనే దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇప్పుడు రూపాయి విలువ తగ్గితే దిగుమతులు భారంగా మారతాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇక అమెరికా బాండ్లపై ఎక్కువ వడ్డీ వస్తే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుల భారంతో అమెరికాలో సంక్షోభం వస్తే ఆ దేశ కంపెనీలు ఖర్చులను తగ్గిస్తాయి. ఇది మన ఐటీ కంపెనీలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇండియన్ ఐటీ కంపెనీలకు ఎక్కువ ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. సంక్షోభం ఏర్పడితే ప్రాజెక్టులు తగ్గి ఉద్యోగాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. డాలర్ బలంగా మారినప్పుడు రూపాయి విలువ పడిపోకుండా ఉండడానికి దేశంలో వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులపై మరింత భారం పెరగడం ఖాయం. ఇలా పెరుగుతున్న అమెరికా అప్పు ప్రపంచాన్ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రంప్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న దానిమీదే ప్రపంచ ఆర్థిక గమనం ఆధారపడి ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.